వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ముదిరిపోతున్నటువంటి మార్వాడి గోప్యాక్ ఉద్యమం సంబంధించిన విషయంలో ఇప్పటివరకు చాలా వీడియోలు మనం ఎన్ఎన్ మీడియా ద్వారా చూడడం జరిగింది. అయితే ఈరోజు మనం చేయబోయేటువంటి ఇంటర్వ్యూ చాలా స్పెషల్. ఎందుకనంటే ఈ మార్వాడి గోప్యాక్ ఉద్యమం మొదలైన తర్వాత ఎవరైతే టార్గెట్ అయ్యారో ఆ టార్గెట్ అయినటువంటి వ్యక్తిని పోలీసులు, మార్వాడీలు, మీడియా అందరూ చాలా లోతుగా ఆయన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం, ఆయన మీద కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ చివరికి తెలంగాణ శ్యామ అనే వ్యక్తి అసలు తెలంగాణ వాడే కాదు అనే వరకు తీసుకెళ్ళి ఆయనను దుష్ప్రచారం పేరుతో ఆయనను తెలంగాణ ప్రజలకు దూరం చేయాలన్నటువంటి కుట్రలు చేస్తున్న క్రమంలో ఈరోజు మనతో ఉన్నది ఆ తెలంగాణ శ్యామ్ గారి గురువు, ఈరోజు వీసీకే పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి జిల్కర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం చాలా విషయాలు. అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ. నేను మాట్లాడే మాటల్లోనే చెప్పేసిన అసలు విషయం. తెలంగాణ శ్యామ్ అనే మాట ఈరోజు తెలుగు రాష్ట్రాలలో చివరికి మార్వాడీలో కూడా తెలియనటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తిని పోలీసులు టార్గెట్ చేసి మరి ఇప్పటికి 2 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో తెలంగాణ శ్యామ్ అసలు తెలంగాణ వాడే కాదు అని చెప్పేసి మార్వాడీలు అంటున్నారు. తెలంగాణ శ్యామ్ తెలంగాణ వాడు కాకపోయినా కూడా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆయనను మీరు ఎలా నియమించారు? మరి నిజంగా తెలంగాణ వాడేనా కాదా? తెలంగాణ శ్యామ్ అనేది పేరు పెట్టుకోవడం వరకైనా నిజంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? మార్వాడీలకి రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇచ్చే అథారిటీ ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు. బర్త్ సర్టిఫికెట్ ఇచ్చే అవార్డు ఎవరైనా ఇచ్చిరా? లేదు. అంటే ఒక తెలంగాణ శ్యామ్ది ఏ ఊరో చెప్పే అధికారము రాష్ట్ర ప్రభుత్వంకు ఉంది, ఎంఆర్ఓకి ఉన్నది. మీకు అంత డౌట్ ఉంటే మీ సేవకు పోయి అప్లికేషన్ పెట్టుకోండి, అది ఏమన్నా దొరికితే మీకు సమాచారం ఇస్తారు. తెలంగాణ శ్యాము ఈ తెలంగాణ బిడ్డ. అవును. అట్లాగే తమిళనాడు ఈ దేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాంతం. ద్రవిడ జాతికి ప్రాణభూతమైనటువంటి ప్రాంతం తమిళనాడు. తొలి నాగరికత తమిళనాడులోనే వెలిసింది. తొలక్కాపియం తమిళనాడు నుంచే వచ్చింది. ఈ దేశాన్ని పరిపాలించిన పాండ్యులు తమిళనాడు వాళ్ళే. ఈ దక్షిణాదికి ఒక నాగరికతను నేర్పడంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు చోళులు తమిళనాడు వాళ్ళే. చైనాకి ఒక మలిదశ బౌద్ధాన్ని తీసుకుపోయిన బోధిధర్ముడు తమిళనాడు వ్యక్తే. అదేదో తమిళనాడు అంటే పాకిస్తాన్లో ఉన్నట్టు, తమిళనాడు అంటే బంగ్లాదేశ్లో ఉన్నట్టు, ఆయన తమిళనాడు అంటే మరి మీరెవరండి? బీజేపీ ఏమైనా తెలంగాణ వాళ్ళు పెట్టిన పార్టీయా? అది ఉత్తరప్రదేశ్లో ఏర్పడ్డ పార్టీ. వాజ్పేయి గారు, అమిత్ షా గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు జనసంఘ్ అనే ఒక పార్టీని భారతీయ జనతా పార్టీగా మార్చారు. ఎల్కే అద్వానీ పాకిస్తాన్లో పుట్టిండు, ఇండియాలో సెటిల్ అయ్యిండు. ఆయన ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. మరి భారతీయ జనతా పార్టీని పాకిస్తాన్ పార్టీ అందామా? అద్వానీ అన్న పాకిస్తాన్లో పుట్టిండు, అవుట్ ఆఫ్ ఇండియా. అదే శ్యామ్ ఈ తెలంగాణ మట్టి బిడ్డ, బయ్యారం అడవుల్లోంచి వచ్చినటువంటి ఒక దళితుడు, ఒక మూలవాసి. ఆయనను పట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ పెద్దగా చర్చకి నిలబడేటివి కావు. అంటే ఎక్కడ ఆయన ప్రాపర్ ఎక్కడన్నా? మైబాద్ జిల్లా, బయ్యారం మండలం, వినోబా భావే ఊరు, వినోబా భావే నగర ఆయన గ్రామం. అంటే ఆయన లేవనెత్తినటువంటి అంశము ఆధారంగా ఈరోజు ఆయనను కావాలని కుట్ర చేసి అట్లా అంటున్నారు అనుకోవచ్చా? లేకపోతే ఆయన తెలంగాణ శ్యామ్సన్ అయితే ఆయన శ్యామ్ అని పెట్టుకున్నాడు, బొట్లు పెట్టుకోవడం అంత కుట్ర అని చెప్పేసి ఆయన క్రిస్టియన్, అసలు హిందూ వాడే కాదు అని అంటున్నారు. ఇవన్నీ పసలేని మాటలు. నేనేమంటున్నా, మార్వాడీలు ఈ రాష్ట్రంలో ఉండాలా వెళ్ళిపోవాలా చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉన్న స్థానికులు వ్యాపారం చేసుకోవాలా, ఆత్మహత్యలు చేసుకోవాలా చెప్పండి. ఈ సంపదన అంతా మార్వాడీలకి కట్టబెడతారా, స్థానికులకి కట్టబెడతారా చెప్పండి. ఈ మాటలు కాకుండా ఆయన హిందువు కాదు, అది కాదు, ఇది కాదు ఏంటండి? శాంసన్ అనే మాట ఆయన పేరు తను పెట్టుకోలే. ఎవరైనా సరే తన పిల్లలకి 21వ రోజు నాడు ఒక పెద్ద ఘనంగా పండుగ చేసుకొని పేరు పెట్టుకుంటారు. ఆయన పుట్టినప్పుడు వాళ్ళ నాయనకి ఏమనిపించిందో పెట్టుకున్నాడు. వాళ్ళ నాయన కమ్యూనిస్టు, ఆయన ఏమీ క్రిస్టియన్ కాదు, ఆయన నాస్తికుడు. అట్లాగే వాళ్ళ అమ్మ ఒక హిందువు, ఆమె ఒక దళిత మహిళ, ఆమె చర్చికి పోదు, వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా పోరు. శాంసన్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రిస్టియన్ అయిపోతాడా? యాకూబ్ రెడ్డి అని పేరు పెట్టుకుంటారు, అంత మాత్రాన వాళ్ళందరూ ముస్లింలు అయిపోతారా? మన దగ్గర కాసిం కావచ్చు, సైదులు కావచ్చు. సైదులు అనే పేరు విపరీతంగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. నల్గొండలో ఉన్న జాన్పాడు సైదులు మీద
శ్రద్ధతోటో లేకపోతే వాళ్ళకున్న ఆసక్తితోటో అక్కడికి పోతే పుట్టిండనే పేరు మీదనో పెట్టుకుంటారు. దానికి మతానికి ఏమి సంబంధం అది? అందుకని శ్యామ్ పేరు గురించి చర్చించే కన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజల మేలు కోసం శ్యాము వాదిస్తున్న వాటిలో నిజం ఉందా లేదా, శ్యామ్ అడుగుతున్న ప్రశ్నలు న్యాయమైనవా కావా, ఆయన చేస్తున్న పోరాటం మూలంగా ఈ తెలంగాణకి ఉపయోగపడుతుందా లేదా, వీసీకే వాదిస్తున్న అంశాలు చారిత్రకంగా రాజకీయంగా సామాజికంగా సరి అయినవా కావా, ఆ ప్రశ్నలు చర్చించండి. బీజేపీ ఎప్పుడైనా రాకేష్ నీకు తెలిసిందే కదా, బీజేపీ ప్రజలు మాట్లాడుకుంటున్న వాటిని చర్చించడానికి సిద్ధపడదు. దానికి ఉన్న అలవాటు సంప్రదాయము వ్యూహము ఏంటంటే తాను ప్రజలకు ఒక ఎజెండా ఇస్తుంది, ఆ ఎజెండా చుట్టూతో ప్రజల్ని ఎంగేజ్ చేస్తుంది. సో శ్యామ్ అడుగుతున్న ప్రశ్నలు వీసీకే అడుగుతున్న ప్రశ్నలు సరి అయినవా కాదా అనే ఎజెండా గురించి మాట్లాడకుండా శ్యామ్ది ఏ కులము, శ్యామ్ది ఏ మతము, శ్యామ్ది ఏ రాష్ట్రము, శ్యామ్ వెనకాల ఏ విదేశీ శక్తులు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ చర్చకు పెట్టి ప్రజల్ని ఆ అంశాల చుట్టూతో తిప్పడం కోసం ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు బీజేపీ ఎజెండాలోను తిప్పేటువంటి జనాల్ని ఈరోజు తెలంగాణ శ్యామ్ వీసీకే పార్టీ ఎజెండాలో తిప్పేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడు. మరి తెలంగాణ శ్యామ్ది కానీ వీసీకేది కానీ ఎజెండా కాదు. ఇది స్థానిక వ్యాపారుల పరిరక్షణ అనేది వీసీకే ఎజెండా కాదు. సమస్య ఉంది కాబట్టి ఆ సమస్యని ప్రజల మధ్యన చర్చకు పెడుతున్నాం. మేము మీకు తెలుసు ద్రవిడ స్వాభిమాన వేదిక 2019లో ఏర్పాటు చేశాం. అంటే ద్రవిడవాదము దక్షిణాదివాదంతో మేము పనిచేయడం మొదలుపెట్టాం. 2014లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, నరేంద్ర మోడీ అధికారంలోకి రావడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం రెండు ఒకటేసారి జరిగినాయి. 2015 నుంచి 18 వచ్చేటప్పటికల్లా తెలంగాణలోకి మారుమూల పల్లెల్లోకి పెద్ద ఎత్తున బయటి నుంచి వచ్చిన వ్యాపారులు చేరుకున్నారు. అంటే మార్వాడి వ్యాపారులు, గుజరాతీ వ్యాపారులు మండల కేంద్రాల్లోకి మారుమూల పల్లెల్లోకి వచ్చారు. ఇది తెలంగాణ కోసం పోరాటం చేసిన అమరవీరుల స్ఫూర్తికి విరుద్ధం. మా నీళ్లు మాకే కావాలని, మా నిధులు మాకే కావాలని, మా భూములు మాకే కావాలని చెప్పి 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేశారు. సుమారు 18 సంవత్సరాల పాటు ఈ తెలంగాణ ప్రజలు పోరాడితే తెలంగాణ వచ్చింది. మలిదశ పోరాటం నేను అనేది అంతకుముందు 1969లో జరిగిన మూమెంట్ గురించి కూడా కాదు. అంటే సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ ప్రజలు పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణ వాస్తవంగా ఎవరి పాలైంది? మన ఏ పురుషం ఎవరు పాలైందిరో తెలంగాణ అని చెప్పి పాట పాడాడు. రాజకీయంగా దొరల పాలైంది, ఆర్థిక పరంగా మార్వాడిల పాలైంది. అంటే కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు ఇద్దరు అనుసరించిన ఆర్థిక విధానం మూలంగా తెలంగాణ మారుమూల పల్లెల్లోకి పెద్ద ఎత్తున బయటి వ్యాపారులు వచ్చి దోచుకోవడం అనేది మొదలైంది. ఈ ప్రమాదము చాలా పెద్ద ఎత్తున పొంచి ఉన్నది. వెంటనే మనము ప్రజల్ని చైతన్యం చేయకపోతే 1200 మంది అమరవీరుల త్యాగాలకి అర్థం లేకుండా పోతుంది అనే ఒక ఆలోచనతో ద్రవిడ స్వాభిమాన వేదికను ఏర్పాటు చేశాం. ఆ తర్వాత దాన్ని కొద్దిగా సెమీ పొలిటికల్గా నడపాలి అనే ఉద్దేశంతో ద్రవిడ బహుజన సమితి అనే దాన్ని ఏర్పాటు చేశాం. ద్రవిడ బహుజన సమితి యొక్క ప్రధానమైన నినాదాలు దళితవాదము, ద్రవిడవాదము, దక్షిణాదివాదము. ఈ 3 వాదాల కోసం మేము పనిచేయడం మొదలుపెట్టాం. ఈ 3 వాదాలని వీసీకే పార్టీ సమర్థిస్తున్నది కాబట్టి మేము వీసీకే పార్టీలో చేరటం అనేది జరిగింది. తలైవర్ తిరుమావలోవన్ గారు తమిళ జాతీయవాదము అంటే స్థానిక భాషల లోకల్ భాషలు ఏవైతున్నాయో మాతృభాషల్ని కాపాడుకోవాలని అంటున్నాడు. అట్లాగే ఉత్తరాది పెత్తనానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటున్నాడు. ఉత్తరాది పెత్తనాన్ని సమర్థించే వ్యాపార వర్గాలకు వ్యతిరేకంగా అంటే పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటున్నాడు. ఈ మొత్తం సిస్టాన్ని కాపాడుతున్నటువంటి వ్యవస్థ మనుధర్మ వ్యవస్థ. ఆ మనుధర్మ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలంటున్నాడు. కాబట్టి తలైవర్ తిరుమావలోవన్ గారి నాయకత్వంలో పనిచేయాలని మేము ద్రవిడ బహుజన సమితిని వీసీకేలో విలీనం చేయడం జరిగింది. ద్రవిడ స్వాభిమాన వేదికలో శ్యామ్ ఫౌండర్ మెంబర్, ఇంకా చాలామంది మా స్నేహితులు ఉన్నారు, తాను ఫౌండర్ మెంబర్. ద్రవిడ బహుజన
సమితి ఏర్పాటులో ఫౌండర్ మెంబర్, వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. అదేవిధంగా మాతో పాటు వీసీకేలో చేరిన ముఖ్యమైన నాయకుల్లో తాను కూడా ఒకరు. కాబట్టి ఈ ప్రాంతంలో గత 8 సంవత్సరాలుగా దక్షిణాదివాదాన్ని, ద్రవిడవాదాన్ని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలకి రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తున్న వాళ్ళం మేము. ఈ క్రమంలో ఒక దుర్మార్గమైన సంఘటన జరిగింది. దళితుల మీద దాడి జరిగింది, బీసీల మీద దాడి జరిగింది. ఆ దాడిని సమర్థించుకోవడానికి మార్వాడీలు మోండా మార్కెట్లో అన్ని రకాల ప్రయోగాలు చేశారు. రాజకీయ నాయకులను ఉపయోగించారు, పోలీసు వ్యవస్థల్ని ఉపయోగించారు. ఆ విషయాన్ని ఒక బాధ్యతాయుతమైన తెలంగాణవాదిగా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, దేశ పౌరుడిగా, దేశభక్తుడిగా, దక్షిణాదివాడిగా, తెలంగాణవాదిగా మా తెలంగాణ శ్యామ్ ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. అది ప్రజల మధ్యన చర్చకు పెట్టిండు. బయట నుంచి వచ్చిన వాళ్ళు మనల్ని కొట్టడం ఏంది, మన మార్కెట్ని ఆక్రమించుకోవడం ఏంది, మన వృత్తులు నాశనం అయిపోతూ ఉంటే మనం ఎందుకు సైలెంట్గా ఉన్నాము అని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేని ఆర్ఎస్ఎస్, బీజేపీ మార్వాడీల కన్నా వేగంగా ముందుకొచ్చేసి శ్యామ్ మీద దాడి చేస్తున్నారు. దాడి చేయడం అంటే శ్యామ్ మీద చెప్తున్నటువంటి ప్రధాన ఆరోపణల్లో ద్రవిడవాదం ముసుగులో ఇంతకుముందు కంచైలయ్య లాంటి వాళ్ళు మాట్లాడారు కోమట్ల మీద. ఈరోజు జిలకర శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడుతున్న వాళ్ళందరూ హిందుత్వ, ఈరోజు ఏకమవుతున్నటువంటి హిందుత్వాన్ని మళ్ళోసారి నీరుగార్చేటువంటి ప్రయత్నము, హిందువులని దూరం చేసేటువంటి ప్రయత్నం, హిందువులకు అండగా ఉంటున్నటువంటి మార్వాడీలను గోబ్యాకనం అంటే హిందుత్వానికి వ్యతిరేకం అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కంచైలయ్య ఒక పుస్తకం రాసిండు, ఆ వివాదం జరిగింది, అయిపోయింది. మరి కంచైలయ్య మార్వాడీల గురించి మాట్లాడుతున్నాడా? పోనీ కంచైలయ్య కోమట్ల వ్యాపారాలు కాపాడాలని ఏమైనా మాట్లాడుతున్నాడా? లేదే. కానీ అదే తెలంగాణ శ్యామ్ కానీ, జిలకర శ్రీనివాస్ కానీ, పృథ్వీరాజ్ యాదవ్ కానీ, లేదనంటే ఇంకా మిగతా సోదరులందరూ కూడా, తెలంగాణ విఠల్ కానీ, ఇంకా చాలామంది తెలంగాణలో ఫస్ట్ వ్యాపారాన్ని కోల్పోతున్నది కోమట్లు. ఆ తర్వాత చేతి వృత్తుల వాళ్ళు, ముఖ్యంగా పంచకర్మలు చేసే విశ్వకర్మలు, చిరు వ్యాపారాలు చేసుకునే బీసీ కులాల వాళ్ళు, అదేవిధంగా శ్రమనే నమ్ముకొని బతుకుతున్నటువంటి దళిత కులాలు, గిరిజన కులాల వాళ్ళు నష్టపోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళందరూ హిందువులు కాదా? శ్యామును మించిన హిందువు ఎవడున్నాడు? నిత్యం బొట్టు పెట్టుకుంటాడు, అన్ని గుళ్ళకు పోతాడు, అన్ని పూజలు చేస్తాడు, అన్నీ చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తి మీద ఆయన హిందూ మతానికి వ్యతిరేకమని ప్రచారం చేయడం ఏంటిది? మేము హిందూ మతానికి వ్యతిరేక, అసలు మతాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఈ పంచాయతీలకి? మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడితే లోకల్ వ్యాపారులకి నష్టం జరుగుతుంది అని మేము మాట్లాడితే, లోకల్ వ్యాపారులని కాపాడడానికి ఏం చేయాలనే విషయాన్ని చర్చించకుండా మార్వాడీల గురించి మాట్లాడితే హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే అనే ఈ మతపరమైన చర్చని తీసుకొచ్చింది ఎవరు? బీజేపీ. అంటే మతం ముసుగులో మా స్థానిక వ్యాపారులని, స్థానిక ప్రజల్ని నాశనం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నది, ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తున్నది. నిజంగా వాళ్ళు దేశభక్తులే అయితే, తెలంగాణ వాదులే అయితే, ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ వాదులే అయితే తెలంగాణలో నష్టపోతున్న వ్యాపారులను కాపాడడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందో చెప్పండి. తెలంగాణ కోమట్లను కాపాడడానికి ఏం చేస్తుందో ఆర్ఎస్ఎస్, బీజేపీ చెప్పాలి. చేతి వృత్తుల వాళ్ళని కాపాడడానికి ఏం చేస్తుందో ఆర్ఎస్ఎస్, బీజేపీ చెప్పాలి. తెలంగాణలో ఉన్న భూములు వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఏమి చేస్తుందో ఆర్ఎస్ఎస్, బీజేపీ చెప్పాలి. ఇవి నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు, ఇవి నేను మా తెలంగాణ శ్యామ్ అడుగుతున్న ప్రశ్నలు కాదు, ఇది వీసీకే అడుగుతున్న ప్రశ్నలు కాదు. లిటరల్గా నష్టపోతున్న తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు. అంటే తెలంగాణ వాటికి సమాధానం చెప్పండి. ఎస్, మీరు అడుగుతున్నది వాస్తవమే. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఈ చేతి వృత్తుల కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా తెలంగాణ సమాజం అంతా 1000-2000 సంపాదించుకున్న తర్వాత వాటిని తిని తాగడానికి కంప్లీట్ చేసుకుంటారు. ఆ పైసల్ని కూడబెట్టుకోవడం రాదు, వీళ్ళకి వ్యాపారాలు చేయడం చేత కాదు అన్నట్టుగా మార్వాడీలు ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నారు. ఈ అహంకారపూరితమైన మాటల వల్లనే మా తెలంగాణ గాయపడుతున్నది. తెలంగాణ ప్రజలకి ఆత్మగౌరవం చాలా పెద్దది, పైగా తెలంగాణ ప్రజలకి పౌరుషం ఎక్కువ, తమనేమైనా అంటే అసలు సహించరు. అలాంటి తెలంగాణ ప్రజల మీద విపరీతమైన వర్బల్ అటాక్ జరుగుతూ ఉన్నది, మాటల దాడి జరుగుతూ ఉన్నది. తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అని అంటున్నారు. ఇదే మాటని జిగ్నేషో, ఆ మార్వాడెవరో ఉన్నాడు, ఇప్పటికి కూడా ఆయన తన మాటని ఉపసంహరించుకోలేదు.
కనీసం క్షమాపణ చెప్పలేదు, దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళకి అంటే ఆ మాట మాట్లాడిన జిగ్నేష్ని వెనుకేసుకొస్తున్న బీజేపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కూడా ఆ మాటల్ని ఖండించలేదు. అంటే తెలంగాణలో పుట్టిన ఆర్ఎస్ఎస్ వ్యక్తులు కూడా తాగిపంటున్నారా మరి? బీజేపీకి ఓట్లు వేస్తున్న తెలంగాణ బీజేపీ ఓటర్లు కూడా తాగిపంటున్నారా? 8 సీట్లు గెలిపించారు బీజేపీ వాళ్ళని. ఆ 8 నియోజకవర్గాల్లో ఉన్న తెలంగాణ వాళ్ళందరూ తాగిపంటున్నారా? మేము తాగిపంటే మార్వాడోళ్ళు బువ్వ పెడుతున్నారా? మా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తున్నారా? మా ఇంట్లో పండుగలు పబ్బాలు చేస్తున్నారా? మా దినసరి కూలి మీరు ఇస్తున్నారా? ఎవరిస్తున్నారు మరి? అంటే ఇది మా కల్చర్ని అవమానించటం, మా వ్యక్తిత్వాన్ని అవమానించటం, మా చారిత్రక గౌరవాన్ని అవమానించటం. దేశంలోనే అత్యంత విరోచితమైన పోరాటాలు చేసిన ఈ తెలంగాణ ప్రజల్ని ఇలాంటి అనరాని మాటలు అని ఈ మార్వాడీలు వాళ్ళ అహంకారాన్ని చూపిస్తున్నారు. అంటే ఇక్కడ కల్చర్ గురించి వచ్చింది కాబట్టి అన్న, అంటే కల్చరు సంబంధించినటువంటి అంశంలో మార్వాడీలు మీ కల్చర్ని ఏం దెబ్బతీయట్లేదు, కల్చర్ గురించి ఎందుకు వస్తుంది, వాళ్ళ కల్చర్ వాళ్ళకు ఉంది, మీ కల్చర్ మీకు ఉంది అని చెప్పేసి అంటున్నారు బీజేపీ వాళ్ళు కల్చర్ ఏం దెబ్బతీస్తున్నారు అసలు? ఇప్పుడు మార్వాడి కల్చర్ అంటే నార్త్ కల్చర్ ఒకటి, దక్షిణాది కల్చర్ డిఫరెంట్. నార్త్ కల్చర్ని హిందూ కల్చర్ పేరు మీద దేశమంతా వ్యాపింపజేయడానికి మార్వాడీలని దేశమంతా పంపించే ఒక ప్రోగ్రామ్ని ఆర్ఎస్ఎస్ తీసుకున్నది. అంటే ఒక మతం అనేది కేవలము విశ్వాసాల ఆధారంగా మాత్రమే కాదు, మార్కెట్ ఆధారంగా కూడా ప్రచారం అవుతుంది. సో ఈ మార్కెట్ని ఎంత పెద్ద ఎత్తున దేశమంతా విస్తరిస్తే అంత పెద్ద ఎత్తున ఆ మతం అనేది విస్తరిస్తుంది, ఒకటి ఆ కల్చర్ అనేది విస్తరిస్తుంది. ఈ కల్చర్ ఇప్పుడు అమెరికాకు కూడా చేరుకున్నది, ఆఫ్రికాకు కూడా చేరుకున్నది, దేశం ప్రపంచం అంతా చేరుకున్నది. దానికోసం చాలా మిషనరీస్ పనిచేస్తున్నాయి. హరే రామ హరే కృష్ణ లాంటి మిషనరీ కావచ్చు, వివేకానంద మిషనరీ కావచ్చు, ఇలాంటి చాలా మిషనరీస్ ప్రపంచం అంతా హిందూ మతాన్ని ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. అది చాలా గొప్పది అనేది వాళ్ళ విశ్వాసం, నేనేం కాదనట్లేదు. అయితే మన దేశంలో రాష్ట్రానికి ఒక కల్చర్ ఉంది. మహారాష్ట్రలో ఒక కల్చర్ ఉంటుంది, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఒక కల్చర్ ఉంటుంది, పంజాబ్లో ఇంకొక కల్చర్ ఉంటుంది, సిక్కు మతం అడబలంగా ఉంటుంది, కర్ణాటకలో లింగాయతు కల్చరు ఉంటుంది, తెలంగాణలో ఇక్కడ బోనాలు బతుకమ్మ కల్చర్ ఉంటుంది, ఎల్లమ్మ మైసమ్మ పోషమ్మ ఇలాంటి అమ్మదేవతల కల్చర్ ఎక్కువ ఉంటుంది, తమిళనాడులో ప్రధానంగా నాస్తికవాదం ఉంటుంది, అక్కడ లోకల్ దేవీ దేవతలని పూజించి ఆరాధించే ఒక పద్ధతి ఉంటుంది, కేరళలో కొంత పరశురాముడి ప్రభావంతో అక్కడ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. అందుకని మన దేశం అనేది బహుళ సంస్కృతుల సమ్మేళనం, బహుళ భాషల నిర్మాణం మన దేశం. కాబట్టి ఈ బహుళ భాషలు అంతరించి హిందీ భాష ఒకటే దేశ ప్రజలందరూ మాట్లాడితే హిందూ రాజ్యం నిర్మాణం అవుతుంది అనేది వాళ్ళ ఆలోచన. అట్లాగే ఈ బహుళ సంస్కృతులన్నీ అంతరించి అందరూ ఒక్క రాముణ్ణి మాత్రమే పూజించితే ఒక ఏకోన్ముఖమైన శిలాసదృశ్యమైన హిందూ సంస్కృతి నిర్మాణం అవుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అప్పుడు హిందువులందరూ ఒక తాటి మీదకి వచ్చి హిందూ దేశాన్ని నిర్మించుకుంటారు. అట్లా సావర్కర్ కలలు కన్నా, హెగ్డేవార్ కలలు కన్నా, గోల్వాల్కర్ కలలు కన్నా హిందూ డమ్ అనేది ఏర్పడుతుంది అనేది వాళ్ళ ఆలోచన, వాళ్ళ వ్యూహం. ఇదే జరిగింది అనుకుందాం. ఏమవుతుంది అప్పుడు? మార్వాడీలదే పెత్తనం అవుతుంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్థిక విధానం ఏమిటి? వాళ్ళ ఆర్థిక విధానం ఏంటిది అని అంటే సంపద కొద్దిమంది చేతుల్లో పోగుబడే విధంగా ఉండడమే వాళ్ళ ఆర్థిక విధానం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేది మనువాదం యొక్క అంతిమ రూపం. అందుకే కదా కేవలము వైశ్య వర్గాలకి మాత్రమే ఆస్తి హక్కు ఉండాలి అని చెప్పింది. అంటే వ్యాపారం చేసే వర్గాలకి మాత్రమే, వర్గాలంటే అందరు కాదు, వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి మూడో వర్ణమైన వైశ్యులకి మాత్రమే సంపద మీద హక్కులు ఇచ్చింది, సర్వాధికారాలు ఇచ్చింది. కాబట్టి కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ వైశ్యులు బనియాలు ఈ దేశ సంపదనంతా కంట్రోల్ చేశారు. దాన్ని భారత రాజ్యాంగం వచ్చి ఆర్టికల్ 39 ప్రకారంగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఈజ్
అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. కాబట్టి రాజ్యాంగం ఏం చేయాలి, భారత రాజ్యం ఏం చేయాలంటే సంపద ఒక వర్గం చేతిలో కానీ, ఒక వ్యక్తి చేతిలో కానీ, ఒక ప్రాంతం చేతిలో కానీ పోగుబడకుండా డీసెంట్రలైజ్ చేయాలి. అందుకని చాలా కొత్త కులాలు వ్యాపార రంగంలోకి ప్రవేశించినాయి. రెడ్లు, వెలమలు, కమ్మలు, బీసీల్లో ఉన్న చాలా కులాలు, అదేవిధంగా కొంతమంది దళితులు, గిరిజనులు వీళ్ళందరూ వ్యాపార రంగంలోకి ఎంటర్ అయ్యారు. ఎందుకు? రాజ్యాంగం మూలంగా. అదేవిధంగా 15-16 శతాబ్దాల కాలం నుంచి మార్వార్ ప్రాంతానికి చెందినటువంటి మార్వాడీలు కూడా వ్యాపార రంగంలోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు. వ్యాపారం అంటే ఎలాంటి వ్యాపారం అనుకుంటున్నావు? రాజులు యుద్ధం చేయాలంటే యుద్ధానికి అవసరమైన నిధులు సమకూర్చే అంత పెద్ద వ్యాపారులు వీళ్ళు. ఓకే, వడ్డీ వ్యాపారులు వీళ్ళు. అంటే రాజులకి అప్పులు ఇచ్చి ఆ రాజు గెలిచిన తర్వాత తమ వడ్డీని 5%, 10%తో సహా వసూలు చేసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అంటే యుద్ధాలకి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు. అందుకని రక్తం వాళ్ళకి కొత్త కాదు, హింస వాళ్ళకు కొత్త కాదు. కాబట్టి వాళ్ళు భయపడరు. ఇప్పుడు స్థానికంగా ఉన్న కోమట్లు గట్టిగా అరిస్తే భయపడతారు, కానీ మార్వాడి అరిస్తే ఇంకా డబల్ అరుస్తాడు. ఓకే, అందుకని మనకి డోర్నకల్లో నకిలీ సామాన్ అమ్ముతున్నాం అని చెప్పి ఒక మహిళ స్థానికులు పోయి గొడవ చేస్తే ఆయన బ్యాట్ పట్టుకొని కొట్టడానికి ముందుకు వస్తున్నాడు. ఆయన 60 ఏళ్ళ వయసు ఉండే ఒక పెద్ద మనిషి, మార్వాడి పెద్ద మనిషి. దట్ ఈస్ ద క్యారెక్టర్ అండ్ నేచర్. వాళ్ళు వైలెంట్గా ఉండి ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళి అవసరమైతే చావడానికైనా సిద్ధపడి వెళ్ళిపోయి వ్యాపారం చేస్తారు. అట్లా వాళ్ళు వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో ప్రపంచమంతా వ్యాపించారు. భారతదేశ ఎకానమీని ఈ బనియాలు, మార్వాడీలు, గుజరాత్, రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు చాలా కంట్రోల్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నాను రాకేష్, ఇంత సంపదని పోగేసుకున్నారు కదా, ఇంత సంపదని దేశంలో 42% జీడిపికి 42% మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అన్న టోటల్ జీడిపి ఆఫ్ ది కంట్రీలో 42% మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అంటున్నారు. మీరు రాజస్థాన్కి వెళ్ళి చూడండి, ఎంత పేదరికం ఉంటుంది, ఎంత దరిద్రం ఉంటుంది. మన దగ్గర 1970లో ఉండేటి అలాంటి ఇండ్లు ఉంటాయి అక్కడ. అవును, ఇప్పటికీ అలాంటి బట్టలు, అలాంటి జీవితము, అలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. కానీ ఒక మార్వారు ప్రాంతం మాత్రము ఈ దేశంలో ఎక్కడ లేనంత అద్భుతంగా ధనవంతులుగా పెద్ద పెద్ద బిల్డింగ్లతోటి సంపన్నులతోటి ఉంటారు, జనాభా ఉండరు. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఎందుకు ఉండరు అక్కడ? ఇక్కడ సంపాదించిన డబ్బులు అన్నీ తీసుకుపోయి అక్కడ వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటారు, ఆస్తులు పెట్టుకుంటారు, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడైతే వ్యాపారం చేస్తారో అక్కడికి వచ్చేస్తారు. అందుకని నీకు మార్వారు ప్రాంతము అత్యంత ధనిక ప్రాంతము, కానీ అదే రాజస్థాన్ వెనుకబడ్డ ప్రాంతం. నిజంగానే వీళ్ళందరి మూలంగా దేశం అభివృద్ధి చెందితే కనీసం రాజస్థాన్ అయినా అభివృద్ధి చెందాలి కదా. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం కావాలి కదా. అవును, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఎందుకున్నది, అత్యంత వెనకబడ్డ రాష్ట్రంగా రాజస్థాన్ ఎందుకున్నది వీళ్ళ మూలంగా. అంటే నాకు ఇక్కడ ఇంకో డౌట్ అన్న, మీరు గుజరాత్ బనియాల మూలంగానే దేశమంతా అభివృద్ధి చెందుతుందని అని అంటే, ఓకే, గుజరాత్లో పేదరికం 35% కంటే ఎక్కువ ఎందుకున్నది? గుజరాత్లో పేదలు ఎందుకున్నారు? గుజరాత్ నుంచి వలస కూలీలుగా ఎందుకు పక్కకి వెళ్తున్నారు? గుజరాత్లో ప్రజల దగ్గర భూమి ఎందుకు లేదు? 12 ఏళ్ళుగా వాళ్ళ ప్రధాని, 30 ఏళ్ళుగా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు వరుసగా 30 ఏళ్ళ నుంచి గుజరాత్ను పరిపాలిస్తున్నది బీజేపీ. దేశంలో ఉన్న సంపదనంతా ఆదాని, అంబానీలకి కట్టబెట్టింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మరి కనీసం గుజరాత్లో ఉన్న ప్రజలైనా డెవలప్ కావాలి కదా. అంటే ఒక వర్గము అభివృద్ధి చెందుతున్నది తప్ప ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అభివృద్ధి చెందట్లేదు. మార్వాడీలు అభివృద్ధి చెందుతున్నారు కానీ రాజస్థాన్ ప్రజలు సామాన్యులు అభివృద్ధి చెందట్లేదు. అందుకని మేము ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం అని చెప్పటం అబద్ధం. బండి సంజయ్ గారు ఈ దేశానికి మార్వాడీలు జీడిపిని పెంచుతున్నారు, రాష్ట్రంలో జీడిపి పెంచుతున్నారు అనేది కూడా పచ్చి అబద్ధం. ఓకే అన్న, అయితే అంటే ఇక్కడ ముఖ్యంగా నేను తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు చాలామంది పట్టణాలకు వలస పోతూ ఉంటారు, కూలి కోసమో లేదంటే ఉపాధి కోసమో, వృత్తి కోసమో, ఉద్యోగం కోసమో గ్రామాల నుండి వదిలి పట్టణాలకు పోతూ ఉంటారు. కానీ ఈ మార్వాడీలు ఎందుకు గ్రామాల్లోకి విస్తరిస్తూ ఉన్నారు? ఇంతకుముందు హైదరాబాద్లో మోండా మార్కెట్ కొన్ని ఏరియాలలో కబ్జాలు చేసి, అద్భుతమైన అబ్జర్వేషన్. తెలంగాణలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు,
ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు వస్తున్నారు, అవును, వలస వస్తున్నారు. అంతేందుకు కరోనా కాలంలో చూసాం మనం, ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి 2000 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయిన కార్మికులు ఉన్నారు, వలస కార్మికులు ఉన్నారు. మరి తెలంగాణలో కూడా హైదరాబాద్కి ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్లో 1 కోటి మంది జనాభా ఉన్నారు. ఈ 1 కోటి మంది జనాభా చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటు ఎక్కువ తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు. కానీ గుజరాత్, రాజస్థాన్ మారుమూల ప్రాంతాల నుండి దేశంలో ఉన్న 7 లక్షల గ్రామాలకి ఈ మార్వాడీలు వెళ్ళారు. అంటే సంపద ఎక్కడున్నది? గ్రామాల్లో ఉన్నదని వాళ్ళకి అర్థమైంది. ఓకే, పట్టణాల నుంచి గ్రామాల్లో వెళ్ళిపోవాలి అంటే డీసెంట్రలైజేషన్ విస్తరించాలి. ప్రతి కస్టమర్ దగ్గరికి తాను వెళ్ళిపోవాలి. ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి కొనుగోలు శక్తిని తాను తీసుకోవాలి. తన వస్తువులు అమ్మడం ద్వారా అత్యంత ఎక్కువ లాభాలు తీసుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే భూమి పట్టణాల్లో లేదు, పల్లెల్లో ఉన్నది. ఓకే, అందుకని ఈ పట్టణాల్లోంచి పల్లెల్లోకి వెళ్ళి పల్లెల్లో ఒక 1 year అలా వ్యాపారం చేసి అక్కడున్న భూములు కొనుగోలు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందుకని దేశంలో అత్యంత ఎక్కువ భూమి మార్వాడీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. తెలంగాణలో ఉన్న భూమి మోర్ దెన్ 65% మార్వాడీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అందుకని సంపదని, భూమిని తమ కంట్రోల్లోకి తీసుకోవడం ద్వారా ఈ దేశంలో ఉన్న పాలకుల్ని నియంత్రించే ఒక ఎజెండా వాళ్ళకున్నది. అందుకే మన రాష్ట్రంలో ఇంత ఉధృతంగా ఉద్యమం జరుగుతుంటే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ మేము మార్వాడీలకే మద్దతు అంటున్నారు తప్ప స్థానిక ప్రజలకి మద్దతు అనట్లేదు. అంటే బీఆర్ఎస్ మద్దతు ప్రకటించలేదు, ఇంకా కాంగ్రెస్, బీజేపీ ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అని కేటీఆర్ అన్నాడు కదా. అంటే దాని అర్థమేంది? మార్వాడీలకి ఒత్తాసు పలికినట్టే. పైగా ఎక్కువ సంఖ్యలో మార్వాడీలు వచ్చింది కూడా టీఆర్ఎస్ హయాంలోనే. అందువల్ల వీళ్ళందరినీ వీళ్ళు తమ ఆర్థిక బలంతో నియంత్రించగలుగుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థని నియంత్రిస్తున్నారు, దేశ రాజకీయ వ్యవస్థని నియంత్రిస్తున్నారు వాళ్ళ కోసమే. ఓకే, అంటే ఈ దాంట్లో కేవలం భూములు, వ్యాపారమే అనే కుట్ర ఉందా, లేదంటే గ్రామాల్లోకి ఇంకేదన్నా కల్చర్ కూడా? వాళ్ళు అనుకున్న హిందూ రాజ్యం నిర్మాణం కావాలి కదా, అందుకని గ్రామాల్లోకి ఈ కల్చర్ని తీసుకొచ్చారు. తెలంగాణలో బతుకమ్మ ఆడేటోళ్ళు మనకి 9 రోజులు బతుకమ్మ, 10వ రోజు దసరా జరుపుకుంటాం. దానికన్నా ముందు బొడ్డెమ్మ కూడా ఆడతారు. బొడ్డెమ్మ కూడా ఆడతాం. ఈరోజు ఆ పని మానేసి ఊళ్ళల్లో అమ్మవారి విగ్రహాలు పెట్టుకొని భజనలు చేస్తూ ఉన్నారు, పూజలు చేస్తున్నారు. మొదటి ఒక్కరోజు మాత్రమే బతుకమ్మ, మళ్ళీ ఆఖరి రోజు బతుకమ్మ. అది కూడా అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నది కాబట్టి ఏదో కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కానీ మెజారిటీగా ఇప్పుడు అక్కడెక్కడో బెంగాల్లో జరిగే దుర్గామాత ఉత్సవాలు, దేవీ నవరాత్రుల ఉత్సవాల పేరు మీద నిర్వహిస్తూ ఉన్నారు. అది గల్లీలలో విగ్రహాలు పెడతా ఉన్నారు. ఎవరిస్తున్నారు ఆ విగ్రహాలు? ఆ విగ్రహాలు ఇస్తున్నదంతా ఈ మార్వాడీలే. ఓకే, వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు, పెట్టుకోండి మేమే ఇస్తాం, గిఫ్ట్గా ఇస్తున్నాం అని చెప్పి ఇస్తున్నారు. పిల్లలకేం కావాలి? స్ట్రీట్లో ఉండేటువంటి కొత్త యూత్కి నేను లీడర్ని కావాలని ఒక ఉత్సాహం ఉంటుంది. తన ఫ్రెండ్స్తో కలిసి ఒక సెలబ్రేషన్ చేయాలి, మా కాలనీలో నేను ఇంటితో అర్థం చేయించాలి అని చెప్పి అనుకునే కొంతమంది యువకులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అరే వాడు ఫ్రీగా ఇస్తున్నాడు కదా, తెచ్చుకుందాం అని చెప్పి తీసుకొచ్చి పెట్టి అక్కడ అయ్యగారిని పిలిచి ఆయనకి ఇంత దక్షిణ ఇచ్చి ఆ 10 రోజుల పాటు పూజలు పునస్కారాలు చేస్తున్నారు. మన ఆడవాళ్ళు బతుకమ్మ ఆడడం మానేసి 8 రోజులు అమ్మవారి విగ్రహం కాడ పూజలు చేస్తున్నారు. అంటే మన కల్చరు మాయమైనట్టే కదా. బొడ్డెమ్మ ఉంటుంది, మనకి దుర్గమ్మ ఉంటుంది. బతుకమ్మలో దుర్గమ్మని పెట్టుకొని పోతారు, అది పసుపు ముద్ద. ఆ పసుపు ముద్ద చుట్టూతో దుర్గమ్మ గురించే పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడుకుంటారు, బతుకమ్మ ఆడతారు. రూపము లేని దుర్గమ్మకి రూపాన్ని తీసుకొచ్చారు. ఓకే, తెలంగాణలో ఉన్న దుర్గమ్మకి విగ్రహం లేదు, విగ్రహాన్ని తీసుకొచ్చారు. తెలంగాణలో ఉన్న ఎల్లమ్మకి విగ్రహం లేదు, విగ్రహాన్ని తీసుకొచ్చారు. నిరాకారుడు, నిర్గుణుడు అయిన దేవీ దేవతలకి ఒక గుణాన్ని ఆపాదిస్తూ ఉన్నారు, రూపాన్ని ఆపాదిస్తున్నారు. ఇది ఉత్తరాది కల్చర్. ఓకే, మన కల్చర్ కాదు, తెలంగాణ కల్చర్ కాదు. కాబట్టి తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం మేము, మన తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవడానికి విమలక్క బహుజన బతుకమ్మ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి దయచేసి మీరు బతుకమ్మ ఆడండి, బోనాలు చేసుకోండి, మీరు వినాయక చవితి కూడా జరపండి. కానీ అది మన తెలంగాణ సంప్రదాయ పద్ధతుల్లో జరపండి తప్ప బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన కల్చరు
తో ఇన్ఫ్లుయెన్స్ జరపొద్దు అనేది నేను కోరుతా ఉన్నాను. ఓకేనా అంటే మార్కెట్కి కల్చర్కి అంతర్గత సంబంధం ఉన్నది అని చెప్తున్నాను. 100% ఉంటుంది. మార్కెట్ ఎంత విస్తరించితే మన కల్చర్ అంతగా పతనం అయిపోతుంది. ఓకే, అంటే ఈ ఇంతకుముందు మాట్లాడుతూ బండి సంజయ్ అనే వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు అంటే బండి సంజయ్ కానీ లేదంటే మాధవీలత గారు కానీ వాళ్ళు తీసుకొస్తున్నటువంటి లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఏవైతే వాటిని చూస్తే ఇంత మాట్లాడుతున్నటువంటి ఈ సెక్యులర్ వాదులు కానీ కమ్యూనిస్ట్ వాదులు కానీ ఇంకా కాంగ్రెస్ అంటే ముఖ్యంగా వ్యతిరేకిస్తున్నటువంటి మార్వాడిని వ్యతిరేకిస్తున్నటువంటి ఏ ఒక్కరైనా కూడా ఎందుకు గో బ్యాక్ మార్వాడి అన్నటువంటి వీళ్ళ నోర్లు గో బ్యాక్ రోహింగ్యా అనలేకపోయినాయి. రోహింగ్యాలు ఈ దేశంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి హిందూ ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో మోసం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు మరి వీసీకే పార్టీ కానీ మీలాంటి వాళ్ళు కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? రోహింగ్యాల గురించి మొదటి నుంచి మాట్లాడుతున్న వాళ్ళం మేము. ఓకే, ఇప్పుడు కూడా చెప్తున్నా, గో బ్యాక్ రోహింగ్యాస్, ఓకే, గో బ్యాక్ పాకిస్తానీస్, గో బ్యాక్ బంగ్లాదేశీస్, గో బ్యాక్ చైనీస్. ఓకే ఓకే, మాకు ఎవరు చుట్టాలు కాదు. వాళ్ళు ఈ దేశం ప్రజలదే, ఈ దేశం బయట నుంచి వచ్చిన వాళ్ళది కాదు. ఓకే, మేము గో బ్యాక్ చైనా అంటున్నాం. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమంటున్నాడు? వెల్కమ్ చైనా అంటున్నాడు. మాకు యూరియా సరిపోవట్లేదు అని చెప్పి ప్రజలందరూ ఆందోళన చేస్తుంటే చైనా నుంచి రావాల్సిన యూరియా ఇంకా రాలేదు కాబట్టి ఇబ్బందులు ఎదురుతున్నాయి, సంయమనం పాటించమని చెప్పి రఘునందన్ రావు అంటున్నాడు. అంటే చైనాని తీసుకొస్తున్నది ఎవరు? ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు 12 సంవత్సరాలుగా 13వ నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నది. మోర్ దెన్ 5 times ఆయన చైనాకు పోయాడు. చైనా కుక్కలని తిట్టే వీళ్ళు మరి నరేంద్ర మోడీని ఏమని తిడతారు? నరేంద్ర మోడీ ఇన్నిసార్లు పోయాడు, ఈయనకి చైనీస్ రాదు, ఆయనకి హిందీ రాదు. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. 2018కి ముందు పోయాడు, 2018 తర్వాత ఆయన పోయాడు, మొన్న కూడా పోయి వచ్చాడు. అంటే చైనాతో స్నేహం చేస్తున్నది వీళ్ళు. పాకిస్తాన్కి వెళ్ళి బిర్యానీని వచ్చింది వీళ్ళే, పాకిస్తాన్తో స్నేహం చేస్తున్నది కూడా వీళ్ళే, బంగ్లాదేశ్తో స్నేహం చేస్తున్నది వీళ్ళే. మమ్మల్ని అనడం ఎందుకండి? మేము మార్వాడీల గురించి మాట్లాడితే చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ చర్చ ఎందుకు తీసుకొస్తున్నారు? కాబట్టి నేనేమంటున్నాను, ఇంకొక ఫ్యాక్ట్ కూడా చెప్పదలుచుకున్నాను. రోహింగ్యా సంక్షోభము 2017లో బంగ్లాదేశ్లో వచ్చింది, అంతకన్నా ముందు మియన్మార్లో వచ్చింది, అంటే 2016లో. 2016లో చాలా భయంకరమైన దాడులు రోహింగ్యాల మీద జరిగినాయి. ప్రాణాల అరచేతులు పెట్టుకొని వాళ్ళు బంగ్లాదేశ్కి వచ్చారు. బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాలోకి వాళ్ళు వచ్చారు. ఆ సమయంలో అధికారంలో ఉన్నది నరేంద్ర మోడీ. ఎందుకు ఆపలేకపోయిండు? వాళ్ళు వస్తుంటే మీరు ఏం చేశారు? వచ్చిన తర్వాత వాళ్ళని వెనక్కి ఎందుకు డిప్లాయ్ చేయలేదు, వెనక్కి పంపించలేదు? వాళ్ళకి ఎందుకు షెల్టర్ ఇచ్చారు? దేశంలో నువ్వేం మాట్లాడుకున్నా నేనేం మాట్లాడుకున్నా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నది NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అదేవిధంగా ఎవరేం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఈ ఇద్దరికి అన్నీ తెలుసు కదా. మరి రోహింగ్యాలు ఎక్కడున్నారో తెలియదా వీళ్ళకి? తెలుసు. ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో ఉన్న ఒక మనిషిని పట్టుకుపోయి అడవిలో కాల్చి చంపేసి తెలంగాణ DGP గారికి చెప్తున్నారు, పలానా చోట ఎన్కౌంటర్ చేసేసినాం, డెడ్ బాడీ చూసుకోండి అని. అంటే ఇక్కడ రాష్ట్ర పోలీసులకు కూడా తెలియదు ఎన్కౌంటర్ చేసిన సంగతి. నేరుగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నక్సలైట్ల పేరు మీద మనుషుల్ని చంపేసి పోతున్నారు కదా. మరి రోహింగ్యాలు కనపడతలేరా మీకు? రోహింగ్యాలను ఎందుకు అరెస్ట్ చేయరు? అంటే రోహింగ్యాలని ఇక్కడే ఉంచి రోహింగ్యాలని చూపిస్తూ ఇతర సమాజాన్ని అంతా పోలరైజ్ చేసి మీ రాజకీయ ప్రయోజనాల కోసము ఈ గేమ్ ఆడుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఇది మీ వైఫల్యం. మీకు చేత కాకపోతే మాకు ఒక 6 నెలలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేదంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అప్పగించండి, మేము బయట దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళందరినీ వెనక్కి పంపించేస్తాం. ఓకే, అంటే ఇక్కడ ఒక ప్రశ్న, అంటే 2 ప్రశ్నలు ఒక సమాధానం కావాలి. వీసీకే పార్టీ ఈరోజు ఎత్తుకున్నటువంటి గోబ్యాక్ మార్వాడి ఉద్యమం అవుతుందో ఇది కేవలం దళితుని మీద జరిగినటువంటి దాడికి వ్యతిరేకంగానే స్టార్ట్ అయిందా? లేదు అని అంటే రెండవది దళితుని మీద దాడి జరిగితే భూతద్దంలో పెట్టి చూడాలా అని చెప్పేసి మాధవీలత గారు ఏదైతే మాట్లాడినారో దానికి సంబంధించినటువంటి విషయంలో మీ స్టేట్మెంట్ ఏంటి? ఇప్పుడు దళితుల మీద దాడి జరిగినా వీసీకే పార్టీ చాలా తీవ్రంగా స్పందిస్తుంది. బ్రాహ్మణుల మీద దాడి జరిగిన కూడా వీసీకే పార్టీ చాలా తీవ్రంగా స్పందిస్తుంది. వరదరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు సుందరరాజన్ గారి మీద వరదరాజన్ గారి మీద దాడి జరిగింది. ఒక ఆయన వచ్చి దాడి చేశాడు, ఏదో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తి. అప్పుడు ఇదే శ్యాము ఆయన దగ్గరికి వెళ్ళి బాధితుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి
తన మద్దతు తెలిపొచ్చిండు కదా. అవును, అప్పుడు కరాటే కళ్యాణ్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. నేను కూడా ఆ వరదరాజన్ గారితో మాట్లాడి నా సంఘీభావం చెప్పాను. ఎవరు దాడి చేసినా మేము స్పందిస్తున్నాం. అది చిన్న విషయం ఎట్లయితుంది? జాతి పేరుతో దూషించారు, అడ్డొచ్చినటువంటి ఇతర బీసీ కులాల వాళ్ళని కొట్టిరు, కాన్షియస్గా కొట్టారు. వాళ్ళు కమ్యూనిటీని మనసులో పెట్టుకొని కొట్టారు. అంటే వీళ్ళు బలహీన వర్గాల వాళ్ళు, అంటరాని వాళ్ళు, కొట్టినా తిట్టినా చంపినా ఏం కాదని అహంకారంతో కొట్టారు. కాబట్టి మా జాతి వారిని కొడతావా అని ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఈ బహుజన జాతులన్నీ యునైట్ అయినాయి. ఓకే, అది వాళ్ళ ఆత్మగౌరవం మీద జరుగుతున్న దాడిగా వాళ్ళు భావించారు. అందుకని ఇవన్నీ పనికిరాని విషయాలు. నేనేమంటున్నానంటే రాకేష్, చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్పాలి. నార్త్ సౌత్ని జయించాలని వేల సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నది. అది వాళ్ళు చెప్పే రామాయణ మహాభారత కాలం నాటి నుంచి. కానీ సౌత్ ఎప్పుడూ లొంగిపోలేదు. ఓకే, ఆధునిక కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జాతీయోద్యమం జరిగింది. సౌత్ స్వతంత్రంగా జాతీయోద్యమం కోసం పనిచేసింది. అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమం స్టార్ట్ కాక ముందే ఇక్కడ స్వతంత్ర పోరాటం అనేది మొదలైంది. ఓకే, అట్లాగే 1950 తర్వాత కూడా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత నార్త్ ఇండియా సౌత్ ఇండియా మీద పొలిటికల్గా విజయం సాధించాలని ప్రయత్నం చేసింది. కానీ స్థానికులు మా స్థానిక అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్కి వ్యతిరేకంగా నిలబడ్డారు ఇక్కడ. అందులో భాగంగానే డిఎంకే వచ్చింది, డీకే వచ్చింది, ఏడిఎంకే వచ్చింది, టీడీపీ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది, ఇంకా చాలా పార్టీలు ఈ దక్షిణాదిలో వచ్చినాయి. మహారాష్ట్రలో శివసేన వచ్చింది, మరాఠీ నవనిర్మాణ సేనాను సమితినో వచ్చింది. సో ఇవన్నీ కూడా నార్త్ ఇండియా యొక్క రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి పనిచేస్తున్నటువంటి పార్టీలు. ఇక్కడ ప్రజల తిరుగుబాటు గుణం అది. ఓకే, అందుకని ఇక్కడ ప్రజల్ని జయించలేమనే ఒక భావన ఉన్నది. ఎన్టీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీకి పోతే ఇది కేంద్రం అనేది ఏదో ఉన్నదని అనుకున్నాడు. అక్కడికి పోయినాక కేంద్రం మిథ్య అని అన్నాడు ఆయన. ఓకే, అక్కడ పోయినాక ఇప్పటికీ కూడా నువ్వు ఢిల్లీలో దిగగానే మద్రాస్ ఏకే అని అంటారు. తెలంగాణోడివా తెలుగుడివా అని కూడా అనరు వాళ్ళు. వాళ్ళకి మద్రాసు మాత్రమే తెలుసు వాళ్ళకి. అందువల్ల తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఆయన పోరాటం చేయడం మొదలుపెట్టిండు. చూడు, తెలుగు జాతి ఆత్మగౌరవం పేరు మీద ఆయన టీడీపీ ప్రారంభించాడు. కోర్స్ అంతకుముందు వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం ఉన్నది. ఆ తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చడం కూడా ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ ఈ ప్రాంతానికి ఒక ఆత్మగౌరవం ఉన్నది అని ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఆ ఆత్మగౌరవం కోసం పనిచేశాడు. పెరియార్ కూడా అంతే. అందువల్ల ఇక్కడ రాజకీయంగా సౌత్ ఇండియాని గెలవటం వాళ్ళకి సాధ్యమైతే లేదు. కాబట్టి జనాభా నియంత్రణ పేరు మీద ఏం చేశారు అంటే నార్త్లో పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచుకున్నారు, సౌత్ ఇండియాలో పార్లమెంట్ సీట్లను తగ్గించారు. కాబట్టి పార్లమెంటులో జరిగే డిబేట్లన్నీ నార్త్ సెంట్రిక్గానే ఉంటాయి. సౌత్ గురించిన పెద్ద చర్చ ఏమీ ఉండదు. సౌత్ రాష్ట్రాలకి బడ్జెట్ కేటాయింపులు ఏమి ఉండవు. ఇన్ని మాట్లాడుతున్నారు కదా బండి సంజయ్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు. తెలంగాణకి ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పండి, ఎన్ని వేల కోట్లు ఇచ్చారు. ప్రతి ఏటా బడ్జెట్ పెడుతున్నారు. ప్రతిసారి తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు కదా, ఆంధ్రాకి అన్యాయం చేస్తున్నారు కదా. కాబట్టి ఈ సౌత్ ఇండియాని జయించాలి అన్న వాళ్ళ కలకి తెలంగాణ ప్రజలు, సౌత్ ఇండియా ప్రజలు అడ్డంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద ఇంత కక్ష. అంటే సౌత్ ఇండియా మీద నార్త్ ఇండియా అటువంటి ప్రభావం, అంటే వాళ్ళు ఆల్రెడీ మార్వాడి పేరుతో కానీ బీజేపీ ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉండి కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో అయినా కూడా సౌత్ ఇండియా లొంగేటువంటి అవకాశం ఉండదంటారా? లొంగదు. సౌత్ ఇండియా నార్త్ ఇండియాకి 100 సంవత్సరాల అడ్వాన్స్గా ఉన్నది. ఓకే, సివిలైజేషన్లో కావచ్చు, సంస్కారంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, చదువులో కావచ్చు, విద్యారంగంలో, వైద్య రంగంలో ఏ రకంగా చూసినా కూడా నార్త్ ఇండియా కన్నా సౌత్ ఇండియా 100 సంవత్సరాలు అడ్వాన్స్గా ఉంది. మనతో పోటీ పడగలిగే ప్రాంతాలు కేవలము చండీగఢ్, హర్యానా, ఢిల్లీ. ఈ పంజాబు, హర్యానా, ఢిల్లీ తప్ప సౌత్ ఇండియాతో పోటీ పడే రాష్ట్రాలే నార్త్లో లేవు. సో వాళ్ళకంటే మనం చాలా అడ్వాన్స్గా ఉన్నాం. నేనేమంటున్నా అంటే మీరు వెనుకబడ్డ ప్రాంతాలకు వెళ్ళి వాటిని అభివృద్ధి చేయండి. బాగా డెవలప్ అయిన సౌత్ ఇండియాకి ఎందుకు రావాలి మీరు? అంటే డబ్బులు ఎక్కడొస్తే అక్కడికి వస్తారు, డబ్బులు లేని చోటికి మీరు పోరన్నమాట. ఓకే, ఇదేం దేశభక్తి?
వెనకబడ్డోని డెవలప్ చేయాలి. మీరు అక్కడికి వెళ్ళండి, బాగా డెవలప్ అయిన దగ్గరికి వచ్చి మీరు మమ్మల్ని దోచుకోవడం ఎందుకు అంటున్నాను నేను. అంటే ఈరోజు ఈ ఉద్యమము రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామానికి పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళు మొన్న ఏంటిది మోండా మార్కెట్లో కూర్చొని మాట్లాడుకున్నాము, ఈ రోజు నుండి ఈ ఉద్యమం అవసరం లేదు, మేము వాళ్ళు మార్వాడీలు మాకు క్షమాపణ చెప్పారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఈరోజు విశ్వకర్మలు ఎల్బీ నగర్లో ర్యాలీ తీసిరు, భిక్షాటన చేసిరు, మా వృత్తులు నాశనం అవుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో వీసీకే ఒక అధ్యక్షునిగా లేదంటే ఈ ఉద్యమం ఈరోజు ఇంత ఉధృతం కావడానికి కారణమైనటువంటి వ్యక్తికి మీరు ఒక గురువుగా ఉన్నటువంటి మీరు దీనికి సొల్యూషన్ ఏం చెప్పదలుచుకున్నారు? వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లెక్కల్ని స్పష్టంగా ప్రకటించాలా. ఓకే, రాష్ట్ర ప్రభుత్వము మార్వాడీల పక్షాన నిలబడ్డది అని మార్వాడీలకి నమ్మకం కలిగించడానికి మా మీద కేసులు పెడతా ఉన్నది. మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, మీరు మార్వాడీల పక్షాన ఉంటే ఉండండి, కానీ తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న మమ్మల్ని వేధించటం ఆపండి ఒకటి. రెండోది, తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. మేమేం అడుగుతున్నామంటే, అసలు రాష్ట్రంలో ఉన్న వ్యాపారము ఏమేమి వ్యాపారాలు జరుగుతున్నాయి, దాంట్లో స్థానికులు ఎంతమంది ఉన్నారు, స్థానికేతరులు ఎంతమంది ఉన్నారు, స్థానికులకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, స్థానికేతరులకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, జిఎస్టీ కడుతున్న వాళ్ళు ఎంతమంది, కట్టని వాళ్ళు ఎంతమంది, లైసెన్స్డ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది లైసెన్స్ లేకుండా చేస్తున్నారు. ఈ లెక్కలన్నీ శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతున్నాం. అట్లాగే తెలంగాణ చుట్టూతో ఉన్న భూముల్లో ఎవరి చేతుల్లో ఎంత భూమి ఉన్నది, మార్వాడీలు ఇతర బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎంత భూమిని కొన్నారు, వీటన్నింటి గురించిన లెక్కలు తెలియజేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే నేనేమంటున్నానంటే రాకేష్, విశ్వకర్మల గురించి మీరు చెప్పారు. వాళ్ళు ప్రధానంగా బంగారం పనులు, ఇనుప పనులు, అట్లాగే చెక్క పనులు చేసేటువంటి వాళ్ళు. ఈ పంచకర్మాలు చేసేటువంటి ఆ విశ్వకర్మలకి ఈ రాష్ట్రంలో జరిగే టోటల్ వ్యాపారంలో కనీసం 50% అయినా దక్కేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఉదాహరణకి మన దేశంలో టోటల్ బిజినెస్ గోల్డ్ బిజినెస్ 2023-24 సంవత్సరంలో 3,92,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది ఒక సంవత్సరం. ఓకే, ఓన్లీ గోల్డ్ 3,92,000 కోట్ల రూపాయలు. మన రాష్ట్రంలో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 20,000-25,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఒక సంవత్సరంలో గోల్డ్ బిజినెస్ జరుగుతుంది. దాంట్లో కనీసం ఒక 10,000 కోట్లైనా మా విశ్వకర్మలకు ఇవ్వండి అని అంటున్నా. గోల్డ్ బిజినెస్, ఓకే, బిజినెస్ ఏమంటున్నాను, అవును, మీరు అమ్ముకునే దాంట్లో 20,000 కోట్ల రూపాయల గోల్డ్ బిజినెస్ జరుగుతుంది రాష్ట్రంలో సుమారుగా. దాంట్లో ఒక 10,000 కోట్ల రూపాయల బిజినెస్ మా వాటా మా స్థానిక విశ్వకర్మలకు ఇవ్వండి. అట్లాగే వస్త్ర వ్యాపారం ఉన్నది, కొన్ని లక్షల మోర్ దెన్ 1,00,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. దాంట్లో కనీసం ఒక 50% ఇవ్వండి. ఒక 50,000 కోట్ల రూపాయల వర్క్ బిజినెస్ మా పద్మశాలిలకు ఇవ్వండి. అవును, అంటే పనిలో భాగస్వామ్యం అడుగుతున్నారు. మా సంపదలో, ఆ ఉత్పత్తిలో, ఆ మార్కెట్లో మా వాటా అడుగుతున్నాం మేము. అట్లాగే మన రాష్ట్రం నుంచి చాలా దేశాలకి, అదేవిధంగా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతులు జరుగుతాయి. ఆ ఎగుమతులు చేసే బిజినెస్ అంతా కూడా మార్వాడీల చేతుల్లో కాన్సన్ట్రేట్ అయి ఉన్నది. అవుతున్న ఆ బిజినెస్ని 50% బిజినెస్ లోకల్ పీపుల్కి ఇవ్వండి. అట్లాగే మనకి సర్వీస్ సెక్టార్లో, తెలంగాణ రాష్ట్రంలో సర్వీస్ సెక్టార్లో ఎంత జరుగుతుందని అంటే ఆల్మోస్ట్ 65.7% బిజినెస్ జరుగుతుంది మన రాష్ట్రంలో. మరి ఆ 65.7%లో కనీసం ఒక 30% బిజినెస్ అయినా మా స్థానికులకు ఇవ్వండి. ఇండస్ట్రీస్, మైనింగ్, క్వారీలు వీటన్నింటి ద్వారా 18.5% బిజినెస్ జరుగుతుంది. అంటే కొన్ని వేల కోట్ల, 1,00,000 కోట్ల రూపాయలకు పైగా జరుగుతుంది. దాంట్లో మాకు ఒక 50% ఇవ్వండి అని అడుగుతున్నాం. అగ్రికల్చర్ బిజినెస్ 2023-24 సంవత్సరానికి 2,11,422 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. దాంట్లో ఒక సగం ఇవ్వండి మా వాళ్ళకి. ఇండస్ట్రీస్ ద్వారా జరుగుతున్న బిజినెస్ 2,48,505 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. 2 లక్షలు ఇండస్ట్రీస్ ద్వారా జరుగుతున్నది. ఆ ఇండస్ట్రీస్ అన్ని ఎవరి, ఆ ప్రోడక్ట్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరు మార్కెట్ చేస్తున్నారు,
ఇది ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం. అవును. ప్రభుత్వానికి రాకుండా జీరో దందా ద్వారా వస్తున్న ఆదాయం ఎంతో చెప్పండి. ఇంకా మరి దాంట్లో ఒక 50% ఇవ్వండి మాకు. హోటళ్ళు ఇంకా రకరకాలైన పద్ధతుల్లో జరిగే బిజినెస్, హాస్పిటాలిటీ, దానికి సంబంధించిన దాంట్లో 2,42,526 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న హోటల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం హోటల్స్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి, రెస్టారెంట్స్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. ఆ బిజినెస్ అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి, కాబట్టి లోకల్ పీపుల్కి ఆ బిజినెస్లో వాటా ఇవ్వండి అని అడుగుతున్నాం. అట్లాగే ట్రాన్స్పోర్ట్ బిజినెస్, ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్, నవత ట్రాన్స్పోర్ట్, ఆ ట్రాన్స్పోర్ట్, ఈ ట్రాన్స్పోర్ట్ మన వాళ్ళ చేతిలో ఉండేది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అంతా కూడా మ్యాక్సిమం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 1,02,453 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్టుగా మన ప్రభుత్వం బడ్జెట్ లెక్కలు చెప్తున్నది. ఇది ప్రభుత్వానికి వస్తున్నది. రాకుండా ఎంత మిగిలి ఉన్నదో మనకు తెలియదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మన ఒక్క హైదరాబాదులోనే 20,000కు పైగా దుకాణాలు ఉన్నాయి మార్వాడిలో, ఒక సింగిల్ కమ్యూనిటీ దుకాణాలు. ఇది రిజిస్టర్డ్ దుకాణాలు. అన్రిజిస్టర్డ్, అన్లైసెన్స్డ్, పర్మిషన్ లేని దుకాణాలు ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారంగా పర్మిషన్ తీసుకునేవి కొన్ని ఉంటాయి, అసలు ఏ పర్మిషన్ లేకుండా నడుపుతున్నాయి కొన్ని. ఇప్పుడు గ్రామంలోకి పోయిన వానికి పర్మిషన్ ఎక్కడిది? నువ్వు అన్నట్టుగా తెలంగాణ పల్లెల్లోకి, మారుమూల పల్లెల్లోకి వచ్చింది, వానికి పర్మిషన్ ఎక్కడిది? గ్రామ పంచాయతీ సర్పంచ్ని కలిసి నేను ఇక్కడ దుకాణం పెట్టుకుంటా అంటే ఆయన పర్మిషన్ ఇస్తాడు అంతే. ఆయనకి నెల ఇంత ఇస్తే చాలు, ట్యాక్స్ లేదు, ఏం లేదు. కాబట్టి అన్రిజిస్టర్డ్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళే కొన్ని లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. కాబట్టి నేనేమంటున్నానంటే మొత్తం మన రాష్ట్రంలో జరిగే రకరకాలైనటువంటి వ్యాపారాలు మనకు ఉపయోగపడేటివి, వాటి హోల్సేల్ డీలర్లు ఎవరు, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు నీకు తెలుసా? మోర్ దెన్ 150 కమాడిటీస్కి హోల్సేల్ డీలర్లు మార్వాడిలే. ఇంకా వేరే పర్సన్కే రాదు అవకాశం. కాబట్టి ఈ మోనోపాలిని మీరు ఆపండి, డీసెంట్రలైజ్ చేయండి, మార్కెట్ని డెమోక్రటైజ్ చేయండి. అదే కాన్స్టిట్యూషన్ చెప్పిన ఆర్థిక ప్రజాస్వామ్యం. అంటే ఈ ఉత్పత్తి ప్రక్రియలో, ఈ వ్యాపార ప్రక్రియలో అందరూ ఇన్వాల్వ్ అయ్యే ఒక వ్యవస్థ నిర్మించమని చెప్పింది కాన్స్టిట్యూషన్. ఒక కమ్యూనిటీ మార్కెట్ని కంట్రోల్ చేయటం కాదు, ఒక కమ్యూనిటీ సప్లైని కంట్రోల్ చేయటం కాదు, ఒక కమ్యూనిటీ మాత్రమే డిస్ట్రిబ్యూషన్ని కంట్రోల్ చేయటం కాదు, అన్ని కమ్యూనిటీస్కి ప్రతి ఒక్కరికి ఆ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వమని ప్రియాంబుల్ చెప్తున్నది, కాన్స్టిట్యూషన్ చెప్తున్నది. కాబట్టి కాన్స్టిట్యూషన్ని గౌరవించమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాహుల్ గాంధీ గారు చాలా మంచివారు, ఆయన రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాడుతున్నాడు. ఆయన ఆదాని అంబానీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. చూడండి మీరు, ఆదాని అంబానీ లాంటి 2 కంపెనీలకి ఈ దేశం మొత్తాన్ని తాకట్టు పెట్టేసిండు నరేంద్ర మోడీ. ఇది ఇండియానా లేదంటే ఆదాని కంపెనీయా అని అడుగుతున్నాడు కదా. మరి రాహుల్ గాంధీ గారేమో ఆదాని అంబానీలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే, బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే, రేవంత్ రెడ్డి గారేమో ఈ ఆదాని అంబానీలు పంపిస్తే వచ్చినటువంటి మార్వాడీలకి మద్దతుగా ఉండడం ఏంది? ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ ఎజెండాని వాళ్ళు అడగకుండానే ఈయన ఇంప్లిమెంట్ చేయటం ఏంటి? ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి గారిని కూడా అంటారు, ఎవడు అడిగిండు నీ మద్దతు అని చెప్పి కేసీఆర్ని తిడుతున్నాడు కదా ఇప్పుడు కిషన్ రెడ్డి. అదేవిధంగా ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి గారిని కూడా అంటారు, కాంగ్రెస్ పార్టీని కూడా ఇదే బీజేపీ వాళ్ళు అంటారు. అప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు, మొహం ఎక్కడ పెట్టుకుంటారు? కాబట్టి ప్రజల ఆకాంక్షల్ని గౌరవించడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ప్రజలకి లొంగిపోవాల్సిందే. ప్రజలే అంతిమ నిర్ణేతలు, వాళ్ళే ఈ ప్రజాస్వామ్యాన్ని నిర్మించారు, వాళ్ళే ఈ దేశ రాజ్యాంగాన్ని రాసుకున్నారు, సమర్పించుకున్నారు. కాబట్టి ప్రజల్ని మీ పోలీసులను ఉపయోగించి, మీ ఇంకా ఇతర వ్యవస్థల్ని ఉపయోగించి అణిచివేయాలని అంటే సాధ్యం కాదు. నన్ను అరెస్ట్ చేయొచ్చు, శ్యామ్ని అరెస్ట్ చేయొచ్చు, పృథ్వీరాజ్ గారిని అరెస్ట్ చేయొచ్చు, లేదా విఠల్ని అరెస్ట్ చేయవచ్చు, జైల్లో పెట్టవచ్చు. కానీ ప్రజలు ఊరుకోరు కదా. అందుకని మా మీద కాదు నువ్వు ఫోకస్ చేయాల్సింది, ప్రజల మీద ఫోకస్ చేయండి, ప్రజలకి సమాధానం చెప్పండి. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మమ్మల్ని విమర్శించడం కాదు, మీరు మా మీద రాజకీయం చేయడం ద్వారా మీకేం ఓట్లు రావు. మీరు ఈ స్థానిక ప్రజల్ని ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి ఏం చేస్తారో చెప్పండి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పండి, వాళ్ళని సంతృప్తిపరచండి. అప్పుడు మాత్రమే మీరు ఈ తెలంగాణ ప్రజల్ని గెలవగలుగుతారు తప్ప తెలంగాణ ప్రజల్ని అవమానించి, తాగుబోతులని అవమానించే వాళ్ళకి మద్దతునిచ్చి,
వాళ్ళు పనిచేత కాని వాళ్ళని చెప్పి వాళ్ళకి మద్దతునిచ్చి మార్వాడీల తరఫున మీరు వకల్తాబుచ్చుకొని తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పోరాడితే తప్పకుండా తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో మీకు తగిన తీర్పునిస్తారు, తగిన బుద్ధి చెప్తారు. ఓకేనా, థ్యాంక్ యూ. మొత్తానికైతే దేశంలో ఈ మార్వాడి వ్యవస్థ ఏ విధంగా అయితే గ్రామాల్లోకి వెళ్తుందో చాలా వివరంగా చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేవలం మోండా మార్కెట్లో క్షమాపణ చెప్పేసి సరిపోదు, మా వాటా ఏందో మాకు చెప్పకుండా ఈరోజు అక్కడ క్షమాపణ చెప్పించారు, రేపు ఇంకో దగ్గర ఇంకో గొడవ స్టార్ట్ అయితే కావచ్చు. కానీ దయచేసి ఇప్పటికైనా వాళ్ళు లక్షల కోట్ల రూపాయల విలువ వేసేటువంటి వాళ్ళ వ్యాపారాల్లో స్థానికుల వాటా ఏంటి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులాలు కానీ చేతి వృత్తుల కులాలు ఏవైతున్నాయో ఒక చేతి వృత్తుల కులాలకు సంబంధించినటువంటి వాటా ఏందో చెప్పకపోతే తప్పకుండా రానున్న రోజుల్లో ఈ పోరాటం మరింత ఉధృతమైతే అని చెప్తా ఉన్నారు. మరి దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా, కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని ధర్నాలు, రాస్తారోకోలు, లేదంటే వాళ్ళ మీద దాడులు, లేదంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు. తప్పకుండా రానున్న రోజుల్లో దీనికి పూర్తి స్థాయిలో ఒక చట్టం లాంటిది చేసైనా కూడా స్థానికులకు సంబంధించిన విషయంలో వాళ్ళ వాటా తేల్చేంత వరకు మాత్రం మేము వెనక్కి తగ్గేది లేదని చెప్తా ఉన్నారు. మరి దీంట్లో ప్రభుత్వం ఏం చేస్తో చూడాలి. చూస్తూనే ఉండండి NN మీడియా. థ్యాంక్ యూ.